ఆ విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారిని రావాలని గ్రామస్తులు ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు అంటే తమ పార్టీ ఒక మాజీ ఉప సర్పంచ్, పార్టీ సానుభూతిపరుడు, పార్టీ కార్యకర్త అయిన నాగమల్లేశ్వరం విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు తేదీని ఖరారు చేసుకున్నారు. అయితే నిన్నటి రోజు పోలీసులు అయితే అదే సత్యనపల్లి పోలీసులు కావచ్చు, పల్నాడు జిల్లా ఎస్పీ నుంచి ఎటువంటి పర్మిషన్ రాకపోవడంతో నిన్నటి రోజు అవాంతరాల వల్ల కూడా వాయిదా పడింది. అయితే ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెంటచింతలు వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తరువాత జిల్లా పోలీసు అధికారుల నుంచి 3 వాహనాలు 100 మంది మాత్రమే రావాలి అంటూ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఒక మాస్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే జనం అక్కడే ఉంటారు. జనమే జగన్, జగనే జనం అనే నినాదం కూడా ఉంది కదా ఆయనకు. జగన్ ఎక్కడ ఉంటే జనం కూడా అక్కడే ఉంటారు కాబట్టి జగన్ అక్కడికి వస్తున్నాడని తెలియడంతో లక్షలాది మంది అక్కడికి తరలి రావడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున హై టెన్షన్ కూడా నెలకొని ఉంది. అయితే నాగమల్లేశ్వరరావు మృతికి వైసీపీనే కారణమని, అంటే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని నాగమల్లేశ్వరరావు పందాలాడి పార్టీ ఓడిపోతుంటే అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చలేకనే మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, దీనికి వైసీపీనే బాధ్యత వహించాలంటే నిన్నటి రోజు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆరోపణలు చేయడం జరిగిందనమాట. అంటే ఒకవైపు ఆ కుటుంబము ఇంటి దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటూ ఆయన గుర్తులను కూడా మర్చిపోకముందే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ విధంగా ఆరోపించడం అంటే కేవలమైన అప్పుల పాలు వల్ల, అంటే పందాలు కాసి ఎన్నికల్లో పందాలు కాసి ఆ పందాలు ఓడిపోయి అప్పుల పాలు కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపించడం ఆ కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేసినట్లు అవుతుంది. ఈ విషయాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు కొద్దిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఇక్కడ అంటే ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇట్లా ప్రజల వద్దకు వెళ్ళాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా, రోడ్ షోలు చేయాలన్నా కూడా అనుమతులకు నిరాకరిస్తుంటారు అనమాట. గతంలో లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేయాలన్నా కూడా వైసీపీ ప్రభుత్వం చాలా ఆంక్షలే విధించింది. వాటన్నిటిని దాటుకొని కూడా లోకేష్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆయన సత్తెనపల్లికి వెళ్ళాలన్నా కూడా వివిధ ఆంక్షలు. ఎందుకు ఇలాంటివి అసలుకి అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి నాయకుడు స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే నాయకులు రాజకీయాల్లో నాయకులు ఉంటారు, ప్రజాక్షేత్రంలో ఉంటారు కదా. ప్రజల కంటే తమ పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులకు ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నాయకుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. అది తన విధి, తన బాధ్యత కూడా మొత్తం కూడా. అయితే అది కాకోకుండా అంటే అక్కడికి ఆయన వెళ్ళడం వల్ల మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ ఇదవుతుంది, ఇబ్బంది కలుగుతుంది, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలుగుతుంది, అది ఇది అనేది ఆరోపణలు చేస్తుంటారు. ఎందుకు అసలుకి పోలీసు వ్యవస్థ ఉంది కదా, ఈ వ్యవస్థ ఉండేదే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడానికి. అలాంటప్పుడు ఒక నాయకుడు అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు జనం కూడా అదే అంతే స్థాయిలో పోగుగా అయి వస్తారు అక్కడికి. పోలీసులు వాటిని పర్యవేక్షించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చూసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి రాకుండా అడ్డుకోవడం అనేది కూడా చాలా విమర్శలకు పాలైపోయింది. విమర్శలకు తలొగ్గో మరేమో కానీ ఈ రోజుకైతే 3 వాహనాలు 100 మంది ప్రజలతో వచ్చి పరామర్శించి వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళి విగ్రహావిష్కరణ చేసుకుని వెళ్ళాలనేది ఆంక్షలు అన్నట్టు పోలీసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగా కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వస్తే వేలు లక్షల్లోనే వస్తాయి. మొన్నటి రోజు ప్రకాశం జిల్లాలో మనం చూసాం కదా, పొదిలిలో ఆయన ప్రోగ్రాం వెళ్ళినప్పుడు లక్షల స్థలకి భూమి ఈనిందా అన్న తరహాలో ఎన్ని లక్షల మంది జనాలు వచ్చారో మనం చూసాం కదా. అదే తరహాలో కూడా సత్తెనపల్లిలో వస్తుంది అనేసి వారు భావించారో ఏంటో కానీ ఇలాంటి ఆంక్షలు అంటే ఆంక్షలన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడికి వెళ్ళడము, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడము, కుటుంబాన్ని పరామర్శించడం కూడా అన్ని జరిగిపోయాయి. ఇక మిగిలింది కేసులే అనమాట. అంటే పరిమితికి మించి జనం రావడము, ఆంక్షలు విధించినప్పుడు కూడా అంటే అనుమతి ఇచ్చింది 100 మంది, 3 వెహికల్స్ అంటే 10ల సంఖ్యలో వెహికల్స్, లక్షలాది మంది తరలి రావడంతో దీనిపైన కేసులు కూడా ఉంటాయి. ఏదో సినిమాలు అంటారు కదా, క్రాక్ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఒక విలన్కి కొండారెడ్డి 24 గంటలు నువ్వు ఏమైనా చేసావా, నీపై ఒక కేసు అయింది అంటే కొండారెడ్డికి కేశాలేమే కొత్త ఏం కాదులే అంటాడు కదా. అలా జగన్మోహన్ రెడ్డికి కేసులు కొత్త కాదు, కేశాలు కొత్త కాదన్నట్టుగా ఆయనకి కేసులేం విషయం కాదు, ఈ విషయంలో కేసులు అవుతాయి అసలుకి. మరి ఎందుకు ఇలాంటి ఆంక్షలు, ఏంటి అసలు ఈ పరిస్థితి? నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామలా గారు కూడా కామెంట్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయాలనుకుంటూ అనుమతి ఎవరు ఇచ్చారు? ప్రజల వద్దకు వెళ్లాల్సింది కాబట్టి వెళ్ళాడు. షర్మిలా గారు పాదయాత్ర చేయాలంటూ అనుమతి ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు పాదయాత్ర చేయాలని ఎవరు ఇచ్చారు? లోకేష్ గారు పాదయాత్రకు ఎవరు అనుమతి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు ఎవరు అనుమతి ఇచ్చారు? అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల
ప్రజల్లోకి వెళ్ళాలంటే కానీ ఎవరి అనుమతి అవసరం లేదు. ప్రజలు పిలిస్తే చాలు ఆయన వెళ్ళిపోతాడు. దీనికి అనుమతి అవసరమా? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి, ప్రజల ముందుకు వెళ్ళడానికి అనుమతి ఎవరు ఇవ్వాలి? ప్రజలే అనుమతి ఇవ్వాలంటూ నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది కదా. అయితే ఈ విషయాలన్నీ పక్కన ప్రస్తుతం సత్తెనపల్లిలో పరిస్థితి ఏంటి, సత్తెనపల్లిలో ఎలా ఉంది పరిస్థితి, మనతో మాట్లాడడానికి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే ప్రభాకర్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? ఏంటి మీ నాయకుడు సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళడంతో మొత్తం హై టెన్షన్ నెలకొని ఉందంట, అసలు ఏం జరుగుతోంది? సార్, ముందుగా మీకు మీ ఇట్స్ యూ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, మిగతా ప్రజలందరికీ, మేధావులకు కూడా నమస్కారం. దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇది ప్రజాస్వామిక దేశం. నియంత విధానానికి కానీ, నియంత పాలకులకు కానీ, నియంతల ఆలోచన ఉండే వాళ్ళకి కానీ ఈ ప్రజాస్వామ్యంలో స్థానం లేదనేది ప్రజలు నిర్ణయిస్తున్నటువంటి రోజులు ఇవి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలెం వెళ్ళటానికి ఫార్మల్గా మేము పర్మిషన్ తీసుకోవాలి, తీసుకున్నాం కూడా. పర్మిషన్ లేకుండా మేము కూడా వెళ్ళదలుచుకోలేదు. పోలీస్ రూల్ ఆఫ్ లాని కూడా మేము వ్యతిరేకించదలుచుకోలేదు. కానీ పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలు ఏంటంటే 3 వాహనాలు 100 మంది. సార్, మేమన్నా ఎక్కడికన్నా విహారయాత్రలకు పోతున్నామా, లేకపోతే విషాద సంఘటనని సందర్శించి ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి పోతున్నామా అనే జ్ఞానం ప్రభుత్వానికి ఉన్న అవసరం లేదా? ఆ విఘ్నత పోలీసులకు ఉన్న అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అనేది మీ భాషలో మీరు స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం అని కూడా మీరే చెప్పారు. అంటే మీలాంటి విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, ఏ నాయకుడు ప్రజల మధ్య ఉంటాడు, ఏ నాయకుడు కదిలితే ప్రజలు కదులుతారు అన్న అన్ని అంశాలను విశ్లేషిస్తున్న సమయంలో ప్రభుత్వానికి తెలియదా, పోలీసులకు తెలియదా, లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియదా, లేకపోతే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ తెలీదా? ఒక అభిమాని చనిపోతే ఆ అభిమానికి ఆ ఊర్లో ఉన్నటువంటి తన తండ్రి వెంకటేశ్వర్లు గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, రాజశేఖర రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన్ని పెట్టినటువంటి బాధలన్నీ చూడలేక, తట్టుకోలేక విలువలన్నటువంటి దాదాపు 70-75 సంవత్సరాల పెద్ద ఆయన. వాళ్ళ కొడుకు చనిపోయాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి, సెంట్రల్ ఆఫీస్కి వచ్చి అనేకమైన సార్లు ఆయన పార్టీ కోసము, అదేవిధంగా తన కుమారుడు చనిపోయినా సరే పార్టీ ఎలా ఉండాలి, పల్నాడు ఏరియాలో పార్టీ ఎలా ఉంది అని అన్నిటి నాతో కూడా మాట్లాడుతుండేవాడు. అంత పెద్ద మనిషి ఆయన. ఈరోజు పోలీసులు కాళ్ళు మొక్కుతానంటున్నాడు. మా బంధువులన్నా రానివ్వండి, మా ఊరు వాళ్ళని రానివ్వండి, మా ఊరికి మీరు వచ్చి మా ఐడి కార్డులు అడిగేది ఏంటి అనే ప్రశ్న ఆయన లేవనెత్తాడండి. ఆయన భార్య నాగేశ్వరరావు గారి తల్లి విలపిస్తూ ఉన్నది. బంధువులు ఊర్లో వాళ్ళు రావడానికి ఇవి లేకుండా ఆంక్షలు పెట్టి 2 వర్గాలుగా విడగొట్టాలని చూస్తున్న క్రమంలో ప్రజానాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా సరే నేను అక్కడికి వెళ్ళి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతానన్నాడు. ఇప్పుడు గుంటూరు నల్లపాడు దాకా వెళ్ళాడు. దాదాపు 9 గంటలకు బయలుదేరాడు. ఇప్పుడు 12 గంటలు అయింది. 3 గంటలు ఇక్కడే అయిపోయింది. యాక్చువల్గా ఇంకో గంటలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రావాలి. అది గివెన్ షెడ్యూల్. పోలీసులకు అర్థం కావట్లేదా? జనము జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బయలుదేరినప్పటి నుంచి నల్లపాడు దాకా జనం బారులు తీరి, మిద్దులెక్కి, పూల వర్షం కురిపిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి అభివాదాలు చేస్తూ, ప్రజలు ఆయన సహకరిస్తున్న విధానాన్ని పోలీసులు గ్రహించలేరా? మీరు 12 పికెట్లు పెడితేమే, 20 పికెట్లు పెడితేమే, 200 పికెట్లు పెడితేమే ప్రజలను జయించి పోలీసులు ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే ఉండగలిగారా? ఐ విల్ గివ్ యూ ఫర్ ఎగ్జాంపుల్. ఢిల్లీలో రైతులు, పంజాబ్, హర్యానా రైతులు ధర్నా చేశారు గిట్టుబాటు ధర కావాలని. ప్రధానమంత్రితో సహా తను చేసిన 2 బిల్లుల్ని, జీవోల్ని వెనక్కి తీసుకున్నాడు. దాదాపు సంవత్సరం పాటు ఉద్యమం నడిపారు. గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్కే తప్పలేదు. మీరెంతండి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్? ఆఫ్టర్ ఆల్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి కంబైన్డ్ జిల్లాల్లో మీకు రాయలసీమ మీద కాదు ఈరోజు. ఎందుకంటే ఉత్తరాంధ్ర నిన్న పొదులు మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఇంత రాప్తాడు చూశారు. ఈరోజు ఇతను పల్నాడు వెళ్తూ ఉన్నాడు. పల్నాడులో ప్రజలు ఏ విధంగా కదులుతున్నారు, చాలల్లో పరిగెత్తుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం. నేనేమంటున్నానంటే, మీరు ఎమర్జెన్సీని విధించాలనుకుంటే రాష్ట్రం మొత్తం విధించండి. అది మీకు కూడా వర్తించేటట్టు చేసుకోండి.
అంటే కానీ జనం చంద్రబాబు నాయుడు ఎక్కువగా గారు తన వస్తే పార్టీలో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందనే ఒక ప్రభుత్వం ఆలోచించి కూడా ఉండొచ్చు కదా. అంతా జనం పెద్ద ఎత్తున జనం వస్తే మొన్న అటు రోజు అయితే గత నెల కూడా ఇలాగే ఒక ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఒక వ్యక్తి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోతే రామగిరికి వెళ్ళినప్పుడు కూడా ఆడ హెలికాప్టర్ విండ్ మీన్స్ అవి తెగిపోయి మొత్తం అది కట్ అయిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, కొంతమంది చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఆ జనం అంతా కూడా అంత ఎగవాకారు అక్కడ అనేది కూడా ఒక ఇదేంది కేసులు కూడా అయ్యాయి దాని నుంచి. అలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తుతాయేమో, అంటే కొంతవరకు కట్టడి చేస్తే బాగుంటుందేమో అని కూడా ప్రభుత్వం ఆలోచించి ఉండొచ్చు కదా. యూ టేక్ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ యూ టేక్, బట్ డోంట్ ట్రై టు స్టాప్ పీపుల్. ఓకే, ప్రజల్ని మీరు ఎలా డైరెక్ట్ చేయాలో అలా డైరెక్ట్ చేయండి. హెలికాప్టర్ ఉన్న దగ్గర పంపాకండి, కార్లు ఉన్న దగ్గర పంపాకండి. బట్ ఆయన పోతుంది ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక విగ్రహాన్ని ఆవర్షించిన పోతున్నాడు, చనిపోయిన అతను త్యాగదనుడు. అక్కడికి ప్రజల్ని డైరెక్ట్ చేయండి. మీరు పోలీసులు చేయాల్సింది ఏంటి? జాగ్రత్త తీసుకోవడమే కదా, నియంత్రించడం కాదే. జాగ్రత్తకి అంటే మరోవైపు ఇక్కడ ఈ జూన్ 21న విశాఖ కేంద్రంగా కూడా యోగా నిర్వహించిన ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు కూడా రానున్నారు కదా. మొత్తం పోలీస్ అంతా కూడా అక్కడ దృష్టి పెట్టారు, ప్రధాని సాక్షాత్ అక్కడికి పాల్గొని ఉన్నారనే ఉద్దేశంతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సత్తెనపల్లికి అంటే రెంటపాలెం రావడం వల్ల మొత్తం ఆ గ్రామంలో పోలీస్ వ్యవస్థ అంతా మోహరించాలి, అంత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతోనే 100 మందికి 3 వాహనాలకు అనుమతి ఇచ్చామనేది కూడా అక్కడి నుంచి వస్తున్న వాదన. మీరేమంటారు దానికి? సార్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఫోర్స్ ఎంత, ప్రధానమంత్రి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కదిలిపోద్ది. పోలీస్ ఫోర్స్ అంతా ఒకళ్ళు కదిలించే పని కదిలించుకోండి. మిలిటరీని కూడా అక్కడే పెట్టుకోండి, నేవీ అక్కడే ఉంది, ఎయిర్ ఫోర్స్ అక్కడే ఉంది, పెట్టుకోమనండి. ప్రధాని వస్తున్నాడు కాబట్టి ఆయన ఈ రోజు కదా 21వ తేదీ, ఈ రోజు 18, 3 days డిఫరెన్స్ ఉంది సార్. పోలీసులు మొత్తాన్ని 3 రోజుల ముందు చేసి ఆడేం పెట్టరు. ఒకళ్ళు అనుకుందాం ఆయన ప్రధాని కాదు, ముందస్తు చర్యలు ఉంటుంది. ఈయన మాజీ ముఖ్యమంత్రి కదా. కొంచెం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, అంత భద్రత అవసరమా అనేది కదా. అవును, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మీరు ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మీరు మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే చాలు, మా బతుకు మేము బతుకుతాం. మా వైపు నుంచి ఎలాంటి దుర్ఘటనలు జరగవు ఆంధ్రప్రదేశ్లో. నిన్న పొద్దుల్లో జరిగినట్టు మీరు దాడి చేశారా, మేము దాడి చేసామా? 70-60 వేల మనిషి మందులో జనం ఉంటే అక్కడ మీరు 10 మంది వచ్చి మీరు ఆడలేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినాడు కానీ ఎవరు కూడా ఒక రాయి కానీ ఒక చెప్పు కానీ ఒక ఎదురు తిరిగి మాట్లాడటం కానీ ఎవరు చేయలే. సార్, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో ఆయన వైసీపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున పందాలు కాశారు, ఆ పందాల్లో ఓడిపోయి అప్పుల పాలు కావడంతోనే ఆయన ఓడిపోయారు. పరోక్షంగా వైసీపీ దీనికి బాధ్యత వహించాలని కన్నా లక్ష్మణ్ గారు అంటున్నారు కదా. సార్, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు లేకపోతే ఇంకా రాజకీయ నాయకులే జోదగాళ్ళండి. ఆఫ్టర్ ఆల్ ఈ మే బి కార్యకర్త. జోదాన్ని ఎవడు ఆపుతాడు? ఒకడ పిచ్చుంటే కాసుకొని ఉండొచ్చు, మనస్తాపానికి గురై కాదు. ఆ ఊరు మొత్తం అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడని ఆ ఊర్లో ఉన్న చాలా మంది తెలుగుదేశం వాళ్ళు అతన్ని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా లేదంటే అతను బయటికి వెళ్ళిపోయి గుంటూరులో తలదాచుకొని మళ్ళా ఇక్కడికి వచ్చేటువంటి సమయంలో ఏమవుతుందనని వీక్ మైండ్ తోటి సూసైడ్ చేసుకున్నాడు సార్. అంతేగాని ఆయన ఇంకొకటి కాదు. ఎవరు ఈరోజు జోదం ఆడుతుంది? ఎవరండి? క్లబ్లు ఎవరు నడుపుతున్నారు? ఈరోజు పేకాట ఎవరు నడుపుతున్నాడు? మీరు చూడండి, ఈరోజు మన గ్రామాల్లో నడుపుతుంటే సారాయి షాపులు ఎవరు నడుపుతున్నాడు? బెల్ట్ షాపులు. ఇవన్నీ జోదం కిందకి రావా? తాగుబోతుల కిందకి రావా? అంటే ఇలా విమర్శించుకుంటూ పోతే మనం కూడా చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ దాంట్లో కూడా చాలా పేకాట రాయలు చాలా మందినే ఉన్నారు. అప్పుడు విమర్శలు వస్తాయి. విమానాలెక్కి మరి పేకాట ఆడే విమానాలెక్కి వెళ్ళేవారు అనే విమర్శలు కూడా వచ్చాయి కదా మీ హయాంలో కూడా. వాటి గురించి ఇక్కడ మనకు సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అనుమతికి మించి వెళ్ళడము, ఆడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశము అనేదే కదా ఇక్కడ సబ్జెక్ట్ మనకు. సార్, మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి 100 మందిని ఆ 100 పక్కన ఇంకొక 4 సున్నాలు పెట్టుకొని ఇవ్వమనండి, పోతారు. అది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ. అది మేము కూడా ఓకేనండి. నేనే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది కాదని లేని సత్యము. కానీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించినప్పుడు చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మేము చేస్తున్నాం. మేము 100 మందినే పోదలుచుకున్నాం, అంతమందితో బయలుదేరాం. మార్గమధ్యంలో కలుస్తున్నటువంటి ప్రవాహాన్ని ఎవడాపగలడు? ముందే పిలుపునివ్వచ్చు కదా, నేను వెళ్తున్నాను, ప్రభుత్వం మనకి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నాయి, మనకు ఆంక్షలు ఉన్నాయి, దయచేసి ఎవరు వద్దు,
నేను కొంతమంది జనంతో వెళ్ళి నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించి విగ్రహాన్ని ఆవిష్కరించి వస్తాను, అందరూ కూడా ధైర్యంగా ఉండండి, అందరినీ మళ్ళీ కలుస్తానని ఒక సందేశం ఇచ్చి ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు అక్కడ ఏమైనా మా వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుంది, లేకపోతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాలు ఏమైనా బాంబులు కత్తులు తుపాకులతోటి ఏమైనా రెడీగా ఉండి ఎవడో నొస్సి చంపుదామని అలాంటి సన్నివేశం ఉంటే మేమే ఇస్తాం సార్. అలాంటిది ఏమైనా కనపడుతుందా? లేదులేండి. ఎందుకు అలాంటి సందేహం అలాంటి ఏమి లేనప్పుడు మీరే తుపాకులు పెట్టుకొని నిలబడ్డారు, మీరే ప్రజలను కొట్టడానికి నిలబడ్డారు లాఠీకారులు పెట్టుకొని. ప్రభుత్వమే మరి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పోలీస్ ఇచ్చిన నిబంధన అతిక్రమించి మీరు దాని పరిమితికి ఎక్కువగా వెళ్ళారు కదా. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అడిషనల్గా బోనస్గా మళ్ళీ కొన్ని కేసులు పడే అవకాశం ఉంది కదా ఇప్పుడు. సార్ ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు పోవటం వల్ల మాత్రమే కాదు, పోకుండా కూడా పడతానే ఉన్నాయి. కేసులు కొత్త ఏం కాదు, ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. ఎందుకు పెడుతున్నారు కేసులు? అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల మీద కేసులు పెట్టి మీరు ప్రభుత్వాన్ని కొనసాగించగలరా, పరిపాలించగలరా? సార్ ఫండమెంటల్ క్వశ్చన్ సార్. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు ఉన్నటువంటి అమోఘమైనటువంటి అనుభవం కానీ, మీ నాలెడ్జ్ కానీ, మీరు రాష్ట్రం దేశం అంతా తిరిగి చూసిన విధానం కానీ, నియంతృత్వ విధానంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కువ కాలం కొనసాగిందా? అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్షని గతంలో మీ హయాంలో కూడా 5 ఏళ్ల పాలు నియంత్రిత పాలనే కొనసాగింది, అదే జరుగుతోంది ఇప్పుడైనా అంటున్నారు అందరూ కూడా. మీరు చేశారు అరెస్టులు, మేము చేస్తున్నాం అన్నట్టుగా ఉంది కదా. అంటే ఇప్పుడు బీహార్ని ఆంధ్రప్రదేశ్ని బీహార్ లాగా చేస్తుంది మేం కాదండి, ప్రభుత్వమే చేస్తుంది, కూటమే చేస్తుంది. ఒక పక్కన వీళ్ళు ఏం చెప్తున్నారంటే శాంతి భద్రతలు ఉండాలి, అప్పుడే మనకు పెట్టుబడులు వస్తాయి అని ఒక పక్కన చెప్తున్నారు. శాంతి భద్రతలను క్రియేట్ చేస్తుంది ఎవరు? వీళ్ళే. అంటే పెట్టుబడులు రాకుండా వీళ్ళకి రాకపోయేసరికి దీనివల్ల పెట్టుబడులు రావట్లేదని ఒక శాంతి భద్రతల సమస్యని వీళ్ళే క్రియేట్ చేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి పెట్టుబడులు ఎందుకు రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే కారణం, జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు అదే కారణం. దెన్ మీరెందుకండి ఇక్కడ? సార్ చెప్పండి. వాట్ ఫర్ యువర్ కామెంట్స్? ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పరిరక్షించడానికి, ప్రజాపాలన అందించడానికి కదా. అది మీరు చేతకాకుండా చేసుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని స్మూత్గా వదలండి. నేను చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టద్దన్నాడా? ఉదాహరణకు నేను ఒక అంశం చెప్తాను మీకు. ప్రకాశం జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే సార్ మీటింగ్ పెడితే కంటిన్యూ చూపిడి గారు. ఓకే, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సత్యనపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఓకే, చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉంటుంది, అలా లైన్లోకి తీసుకుంటాం జూపుడి గారిని. ఇక్కడ చూడొచ్చు మనము జగన్మోహన్ రెడ్డి గారు మనకు విజువల్స్లో చూడొచ్చు మనము. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా కరచాలనం ఇస్తున్నారు, పెద్ద ఎత్తున జనం వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వాహనాలు అయితే 3 వాహనాలు, 100 మంది అంటాడు. 100 మంది కాదు కదా, 100 పక్కన 2 సున్నాలు 3 సున్నాలో పెట్టుకున్నా కూడా సరిపోదన్నంత జనం అక్కడ కనిపిస్తున్నారు మనకు. సరే, ఒక 2 సున్నాల 3 సున్నాలు అనేది మళ్ళీ పోలీసులు తేలుస్తారు అక్కడంతా కూడా మొత్తం జనం. అంటే ఇక్కడ ఒకటే చేసుకోవాలి, వీళ్ళేమో వద్దు అంటారు, వారేమో వెళ్ళాలి అంటారు. దీనివల్ల ఇబ్బంది పడేది ఎవరు? అక్కడ అసలు ఇబ్బందులు తలెత్తేది ఎవరు? ప్రభుత్వం చెప్పినట్లుగానే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. అంటే ప్రభుత్వము పోలీసులకు చెప్తుంది అనమాట. అంటే వాళ్ళు వస్తున్నారు, పర్మిషన్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అనేది. ఇవన్నీ ఏంటి, వాళ్ళు మీరు 100 మంది రావాలి, 3 వాహనాలు అనేది ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరిగేవి ఇవన్నీ కూడా. ఈ క్రమంలోనే ఇదంతా కూడా వీళ్ళంతా ఎవరికి టార్గెట్ అవుతారు? ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పోలీస్ వ్యవస్థలో ఈ రోజున్న అక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వీళ్ళు టార్గెట్ అవుతారు. అంటే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరవుతారు? మరి ప్రభుత్వాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి అంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతాపం చూపించుకోవాలనుకుంటారా ఏంటి? అసలుకి ఇలా ప్రజాక్షేత్రంలోకి నాయకులు వస్తే వచ్చే నష్టం ఏంటి అనేది కూడా ఎవరు అధికారంలో ఉన్న నాయకులే ఒకసారి అవలోకనం చేసుకోవాలి. అయితే మనకు జూపిడి గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. జూపిడి గారు చెప్పండి. ఒకటి మీరు అన్నట్టుగా వీళ్ళ అధికారంలో ఉంటే ఇది జరుగుతుంది, వాళ్ళ అధికారంలో ఉంటే ఇది జరుగుతుంది, మధ్యలో తటస్థంగా ఉన్నటువంటి బ్యూరోక్రాట్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ అదర్ ఎంప్లాయీస్, వాట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రూట్ అనే క్వశ్చన్ మీరు నాగరాజు గారు చాలా తెలివిగా ఇప్పుడు తీసుకొచ్చారు. లెట్ మీ ఆన్సర్ వెరీ క్లియర్లీ ఫర్ దిస్ క్వశ్చన్.
సో వీళ్ళందరూ కూడా పోలీస్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ నుంచి బయటకు వచ్చినటువంటి ట్రైనీస్, కలెక్టర్ అయితే ముస్సోరి నుంచి వచ్చిన ట్రైనీ. వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ మే విత్ ద పొలిటికల్ పార్టీ, యూ పీపుల్ మస్ట్ యాక్ట్ యాజ్ ఏ న్యూట్రల్ ఆఫీసర్. సార్ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఇప్పుడు న్యూట్రల్ గా ఎందుకు యాక్ట్ చేయట్లేదు? మీరు వదిలేసేయండి, మా ప్రభుత్వం ఆ విధంగా చేసింది కాబట్టి మేము మళ్ళా మేము ఓడిపోయాం కాబట్టి అది మాకు శిక్ష అనుకున్నాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా అంతకన్నా దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే ఇది ఒక ట్రెడిషనల్ గా తయారైపోయిందా, లేకపోతే ఒక ఫ్యాషన్ గా తయారైందా, లేకపోతే రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులు ఒత్తడానికి పోలీస్ వ్యవస్థ బ్యూరోక్రసీ ఉందా? లేదు అని సమాధానం నేనే చెప్తాను. ఎందుకంటే దే ఆర్ మోస్ట్ ఇండిపెండెంట్, దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. రాజకీయ నాయకులు చేయలేరు కదా, వాళ్ళ డెసిషన్ వాళ్ళకి ఇవ్వరు కదా, నిర్ణయాలకు వాళ్ళు వదిలేరు కదా. సార్ రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా, రాజకీయ నాయకుడికి ఈఎస్ అండ్ ఐస్ ఇస్ ద బ్యూరోక్రాట్. చెప్పండి సిచ్యువేషన్ ఇలా ఉందని. రాజకీయ నాయకుడు మీరు సర్పంచ్ చెప్తే సర్పంచ్ డాన్స్ చేయమంటే వేస్తారా? అలా చేసి ఉంటే ఈ రోజు ఎంతో మంది ఐపీఎస్ అధికారులు కూడా జైలు పాలయ్యే అవకాశము, కేసులు పాలయ్యే అవకాశం ఉండేది. గతంలో మీ ప్రభుత్వ హయాంలో చేశారు కాబట్టి ఈ రోజు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. నో అదే నేను చెప్తుంది. ఒకవేళ అలాంటి పోలీస్ ఆఫీసర్స్ మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఇప్పుడు ఏళ్ళ వల్ల ఇబ్బంది పడరా? అదే చెప్తున్నా, ఎవరు అధికారంలో ఉన్నా ఇబ్బంది పడేది బ్యూరోక్రసీ కదా. ఆ బ్యూరోక్రసీని ఎందుకు టార్గెట్ చేస్తారు? అందుకే సార్ ఐఎమ్ వెరీ క్లియర్, irrespective of the political party, being a spokesperson or జనరల్ సెక్రటరీ టు ద పార్టీ, మేము ఎప్పుడు కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పరిపాలించలేదండి. పోలీసులు కూడా పార్ట్ అండ్ పార్షియల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళు కూడా దోహదపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ ఐఏఎస్ వాళ్ళు కానీ బిహేవ్ చేశారు. దట్ ఈస్ అన్ఫార్చునేట్. వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళే. ఫైనల్ గా జూపడి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ నాయకుడు మీద, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాయకుడు అంటే అభిమానం ఉండవచ్చు, అది మితిమీరి ఉండకూడదు. ఎవరికి కూడా పైశాచికంగా అంటారు అట్లా మితిమీరి ఉండకూడదు. మరి అట్లా మితిమీరడం వల్ల కొన్ని అపశృతులు జరుగుతుంటాయి, ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూసాం, పొలాల వెంబడి పడి బండ్లను, బైకులను ఎక్కడ వాళ్ళు పడిపోతారన్న ఒక భయానక వాతావరణంలో ప్రజలంతా కూడా పొలాల మీద పడి వస్తున్నారనమాట. పొలాల్లో పడి ఎక్కడ పడిపోతారండి, మొత్తం క్యూ కట్టడం ఒక కాన్వాయ్ లాగా వస్తుంది. వాళ్ళంతా చూడండి బైకులు అంతా ప్రమాదకరంగా వెళ్తున్నారు. అంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి అపశృతి దొరికి ఎవరైనా ప్రాణం వెళ్తే ఆ ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? దానికి కారకులు ఎవరు? ఇలాంటి సంఘటనలు జరుగుతాయనేసే ప్రభుత్వం ఆలోచించి ఉంటుందనేది అవతల నుంచి వస్తున్న వాదన. సార్ మీ క్వశ్చన్ చాలా లాజికల్ గా సైంటిఫిక్ గా ఉంది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకున్న అభిమానం మీరు మితిమీరిపోయింది అంటున్నారు కదా. మితిమీరటం అంటే అది ఆయన ఒక్కడి మీద అభిమానమే కదా సార్. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కూడా పొంగి పొరులతో ఉంది అక్కడ. ఇక్కడ మీరు వెంకటేశ్వర రెడ్డి గారిని తీసుకొచ్చారు. వెంకటేశ్వర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సత్యనపల్లికి ఎమ్మెల్యే. ఆయన ఎలాంటి వాడు, ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రేమని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పొంగిస్తూ ఉన్నాడు. అంతకన్నా ప్రజలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమని మనం దాన్ని ఒక లీటర్ పాలు పెట్టి కొలుస్తామా సార్, లేదా ఒక లీటర్ తీసుకొని బియ్యం లాగా కొలుస్తాం? కొలవలేము. ప్రజల ప్రేమకి సరిహద్దులు ఉండవు. ప్రజల ప్రేమకి మనం ఈ విధంగా కొలవలేము. ఆ ప్రేమ ఉప్పొంగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ కొలమానం లేదు. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు హై టెన్షన్ నెలకొని ఉందంట సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం కూడా హై టెన్షన్. మరి ఏంటి సార్? అసలు ఏముండదు సార్. చాలా చాలా పీస్ఫుల్ గా పోలీసులు జనాల్ని ఏమనకుండా ఉండమనండి, లాఠీ చార్జీ చేయకుండా ఉండమనండి. తెలుగుదేశం నాయకులు మిగతా వాళ్ళ కార్యకర్తల రూపంలో వచ్చేసి ఎక్కడ గొడవ చేయకుండా మన పొదిల్లో చేసినట్టు చేయకుండా ఉండమనండి. అది అంటే జనం ఒక మూసగా అక్కడ వచ్చేళ్ళకి గుంపులుగా వస్తే మనకి ఇబ్బందిగా లా అండ్ ఆర్డర్ ఇది ఇబ్బంది కలుగుతుంది. లా అండ్ ఆర్డర్ సార్ అందుకే టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, being a democratic party, YSR Congress Party, the leader of the YS Jagannath Reddy, when visiting such a place wherein ఒక పర్సన్ టోటల్ గా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక ఊరిలో తన తండ్రి తన తల్లి ఆవేదన దుఃఖం చూడండి. అక్కడ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు దాకా మీ లైవ్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దుఃఖాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఊరికి వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే
మాలో ఉన్న దుఃఖం సగం తగ్గుతుందయా అని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ దుఃఖాన్ని తగ్గించడం కోసం, ఆ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దగ్గరగా ఉంచడం కోసం ఆయన వెళ్తున్న సమయంలో మీరెందుకంటే పానకంలో పుడగలాగా పోలీసులందరూ వచ్చేసి లేకపోతే మీ వాదన కరెక్టే జూపిడి గారు, మీ వాదన కరెక్టే. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలనేది ఇక ప్రభుత్వ ఆలోచన కావచ్చు, పోలీసు ఆలోచన కావచ్చు. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున రావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఒకవేళ అభిమానం శుద్ధిమించినప్పుడు పోలీసు అక్కడున్న లెక్క చేయరనమాట. అక్కడు పోలీసులను తోసుకొని వెళ్ళిపోతారు, అసలు లాఠీలు గిటీలు వాళ్ళకేం పని చేయవు, వెళ్ళిపోతారు కదా. అంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా సార్. మీరు ఈ ప్రశ్న నాకు ఇప్పుడు వేశారు. నౌ ది టైమ్ ఈజ్ 12:30. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇంకో 2 అవర్స్ లో అయిపోతుంది. నాగరాజు గారు, 2 అవర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరు పోలీసులు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టాలి, నో డౌట్ పెట్టాలని కోరుకుందాం. పోలీసు రాజు హ్యూమన్ బీయింగ్, మనం అభిమానిస్తాం. కానీ లా అండ్ ఆర్డర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అక్కడ క్రియేట్ కాదు. టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్ సార్, టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్. ఒకవేళ అవతల నుంచి ఎవరైనా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి మీరు ఒకసారి విజువల్స్ లో చూడాలి. మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తేనే అక్కడ అన్న అభిమానంతో పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఆయన కరచాలనం కోసం ఎగబడుతున్నారు అక్కడ. అంటే ఈ తోపులాటల్లో ఎవరైనా కింద పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కదా. దాన్ని ఎంతమంది పోలీసులు వస్తే దాన్ని కట్టడి చేయగలరంటారు చెప్పండి. అంటే పోలీసులు చేయలేని పని ప్రజలు చేస్తారు సార్. అక్కడ ఒకరికొకరు సహకరించుకుంటారు, ఇబ్బంది పడకుండా, తోపులాట లేకుండా, తొక్కిస్తులాట లేకుండా చేసుకుంటారు. చాలా కేర్ఫుల్ గానే ఉన్నారు సార్. ఇదేమి రాత్రి 1 గంట టైం కాదు, ఇది మధ్యాహ్నం. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే క్రమంలో కొంతమందిని రాణిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ దూరంగానే ఉన్నారు. పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. పోలీసులు నాకు తెలిసి వాళ్ళు అనుకున్న లా అండ్ ఆర్డర్ని కూడా మెయింటైన్ చేయమనండి, అంతేగాని లాఠీ చార్జ్ చేయని అవసరం లేదు, ప్రజల్ని బెదరగొట్టాల్సిన అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి వల్ల లా అండ్ ఆర్డర్ వచ్చిందని కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తే ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది సార్. ఓకే జూపిడి గారు, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. అవతల మనకు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మనకు. అన్నా నమస్తే అన్న. చెప్పండి. హలో, వినపడుతుంది, చెప్పండి అన్న. ఏంటన్నా పరిస్థితి? మీ సొంత నియోజకవర్గం సత్తెనపల్లి, అక్కడ మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసి ఉన్నారు. అందులో నాగమల్లేశ్వరరావు కుటుంబము మీకు చాలా సన్నిహితము, నాగమల్లేశ్వరరావు కూడా మీకు చాలా సన్నిహితంగా ఉండేవారు అన్నారు. మరి నిన్నటి రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు నాగమల్లేశ్వరరావు ఎలక్షన్స్లో చేసిన అప్పుల కారణంగానే చనిపోయాడు, బాధ భరించలేక అనేది కూడా కామెంట్ చేశారు. అసలు ఏంటన్నా ఇక్కడ ఏం జరుగుతుంది సత్తెనపల్లిలో? వాస్తవంగా వాళ్ళ విలేజ్ లో కొంచెం యాక్టివ్, వాళ్ళ ఫాదర్ గానీ అతను గాని అక్కడ ఎస్సీస్, మద్రాస్ బీసీలు ఆ కమిటీలకు ఎక్కువ సపోర్ట్ ఉంటది. ఎలక్షన్ రోజు వీళ్ళందరూ కొంతమంది బయట కేసు తీసుకొచ్చారు. ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్స్ వాళ్ళకి ఫేవర్ వచ్చిన తర్వాత ఆ విలేజ్ లో కొంతమంది వాళ్ళ ఇంటి మీద పోయారు కొంతమంది. తర్వాత ఇక్కడ ఆ రోజు మరి ఆ పేరు గుర్తులేదు నాకు. అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, ఊళ్ళో పోతే చంపుతారని పోతే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఈ అబ్బాయి, చనిపోయిన అబ్బాయికి, నాగమల్లేశ్వరరావుకు. నాగమల్లేశ్వరరావు ఆ రోజు చేయి నువ్వు ఊళ్ళో పోతే తుపాకు పెట్టి కాలుస్తారు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఊళ్ళో పోతే గొడవ అవుతుంది. తుపాకులు ఉండేది ఎవరిని పడితే వాళ్ళు కాల్చడానికి, ఆ పోలీసులకు తుపాకులు ఇచ్చేది ఆ పోలీసులు తెలియాలా. సరే, దాని మీద ఏంటంటే ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న వాళ్ళు గుంటూరు పంపించారు, ఊళ్ళో వదిలేని. హలో, ఊళ్ళో రావద్దంటే గుంటూరులో వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. హలో, ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ. తర్వాత వాళ్ళ పాప ఇంట్లో ఫోన్ చేసి చెప్పింది. ఆ పాప 13 ఏళ్ళు ఉంటాయి. హలో, ఓకే ఓకే చెప్పండి. పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ పాప చెబితే ఎస్ఐ ఫోన్ బీక్కొని నీ తిట్టాడు. ప్లస్ ఆ ఇంటి మీద పోయింది, ఇదంతా రద్దు తీసుకొని వాళ్ళ నాన్న వాళ్ళు వద్దులేరో గుంటూరు పొమ్మన్నారు. మరి గుంటూరులో నైట్ ఏం ఆలోచించుకున్నాడు, వస్తూ సత్రంపల్లి దారిలో మందు తాగాడు. సీరియస్ హాస్పిటల్ తీసుకుని 3 days తర్వాత చనిపోయాడు. కానీ ఒకటి నేను క్వశ్చన్ వేస్తుంది, బెట్లు కాల్చిన పదం వచ్చినప్పుడు ఏ ఒక్కడన్నా బెట్టు కాల్చుకొని ఫలానా మాకు డబ్బు ఇవ్వాలని కానీ, లేదా బెట్టులో మాకు ఇలా డబ్బులు తీసుకుని ఒక్క వ్యక్తిని చెప్పగలరా? బెట్టు కాల్చినప్పుడు బెట్టు అవతల డబ్బు వచ్చేవాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళు.
ఆ టీడీపీలో ఏ ఒక్క వ్యక్తి అయినా మేము ఈ విధంగా బెట్లో మాకు డబ్బులు ఇవ్వాలని ఒక్క వ్యక్తి చెప్పించగలరా? కానీ జరిగింది వాసన సిఐకి ఆ ఊళ్ళో కొద్ది రిజల్ట్స్ రాగానే ఇంటి మీద కొంతమంది పోయారు. పార్టీ పరంగా పెద్ద వాస్తవం కాదు, ఇంట్లో ఆవేశ ఆ ఊరు కొంతమంది పోయారు. వాళ్ళు కూడా ఎవరంటే ఇప్పటివరకు ఇలా ముఠాలు ఉన్నారు. జనసేన అభిమానంతో ఆ ఎలక్షన్ ఒక 6 నెలల ముందు వీళ్ళని వదిలిపెట్టి అక్కడ పోయిన వాళ్ళు ఆ ఇంటి మీద పోయిన వాళ్ళు. అది పెద్ద గొడవే కాల. కానీ సిఐ వార్నింగ్ ఇచ్చడానికి ఇతను మనస్తాపం జరిగి చనిపోయాడే. పందాల విషయంలో ఈ రోజు వరకు ఏ ఒక్క విలేజ్ లో అయినా అతను పందెం కాస్తే మా డబ్బులు ఇవ్వాలని కానీ లేదా తీసుకున్నామని కానీ ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు వరకు మాకు చెప్పలే ఎవరు కూడా. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని పందాలు కాసారు చనిపోయారని ఇప్పుడు మాట్లాడుతున్న తప్పకి 1 year లో ఎక్కడ ఆ పదం రాలా. అంటే మాట్లాడింది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు, మాజీ మంత్రి కూడా ఆయన ఒకప్పుడు. వీళ్ళందరూ మాట్లాడి ఆయనకి ఇవ్వమంటే ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా. ఓ పార్టీ లైన్లో మీకు తెలియదు ఏముందండి, ఏ పార్టీ ఆ లైన్లో కొంత మాట్లాడాల్సిందే కదా. ఓకే, అది పార్టీ లైన్ అంటారా, కన్నా లక్ష్మీనారాయణ గారి వ్యక్తిగత భావం అంటారా? అది కన్నా గారి వ్యక్తిగత భావన అలా మాట్లాడతారు నేనైతే అనుకోవట్లా. ఓకే, ఏదో మరి ఆ లైన్ లో వీళ్ళన్నా ఆయన కూడా పూర్తి పందాల విషయం తెలిసి ఉండదు. మరి మీరు వెళ్ళి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఇదివరకే పరామర్శించారా? అసలు వాళ్ళేమంటున్నారు? నేను ఆ రోజు ఉన్నా కదా, డెడ్ బాడీ ఊరేగింపు డే అంతా నేనే ఉన్నా. ఓకే, నిన్న సాయంత్రం పోయి కూర్చున్నా అక్కడనే. మరి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆరోపించినట్టుగా అది వాస్తవం కాదు అనుకుంటే నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడు అంటారు? పోలీసులు అతను కొంచెం ఫీల్ అయినట్టుగా భావిస్తున్నాం మేము. ఓకే, పందాల మడికి నేనైతే నమ్మటం లేదండి ఎక్కడ ఇంతవరకు. ఒకవేళ పందాలకైతే ఎవరైనా బయటికి రావాలిగా, మేము పందాలు కాసి మా డబ్బులు ఇచ్చాడు ఒక్కరే రావాలి బయటికి. సో పందెం వచ్చిన వాళ్ళు అవతల వాళ్ళే కదా, టీడీపీ వాళ్ళే కదండి. ఓకే, హలో, అంటే టీడీపీ వాళ్ళతోనే పందాలు కాచాడని మీరు రూఢి చేస్తున్నారా? పందెం అవును, టీడీపీ కలిగి పందెం వచ్చే డబ్బులు ఎవరు కాస్తారు? అంటే ఎవరైనా కాయొచ్చు కదా, పందెం రాయలు ఎవరైనా కాయొచ్చు కదా సార్. వాళ్ళైనా అనాలి కదా. ఇప్పుడు కాదండి అభిమాని, ఇప్పుడు వైకాపా పార్టీ పందెం కదా, వైకాపా అభిమాని ఇటు పక్క ఉంటాడు, లేదా న్యూట్రల్ వాళ్ళు కూడా ఉండతారు పందాలు కలిసే వాళ్ళు. కానీ ఏ ఒక్క వ్యక్తి అని చెప్పించమని పందెంలో మాకు ఇంత వచ్చినాయి ఆయన దగ్గర అని ఇవ్వాలని కానీ లేదా ఆయన దగ్గర తీసుకున్నాను కానీ ఏ ఒక్క వ్యక్తి అని చెప్పించగలరని అడుగుతున్నది. మరి పందెం కాచి అప్పుల పాలై ఓడిపోయారని ఆరోపిస్తున్నారు కదా, మరి పందెం కాయడానికంటే అటువైపు వాళ్ళని కూడా ఆయన మరణానికి వాళ్ళు కారకులు అవుతారు. అప్పుడు అలాంటప్పుడు వారిని అరెస్ట్ చేయాలి కదా. ఇప్పటివరకు అలాంటి అరెస్టులు ఏమైనా జరిగాయా? ఆ రోజు జరిగింది సీఏ మీద వాళ్ళ ఇదైంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గా పార్టీ కార్యకర్తలు మొత్తం సీఏని సస్పెండ్ చేయాలా అని ఆ రోజు 3 రోజులు ధారణ చేసింది. డెడ్ బాడీని కూడా హాస్పిటల్ తీసుకోవాలా, సీఏని సస్పెండ్ చేయండి మేము తీసుకురామని హాస్పిటల్ నుంచి తీసుకురావాలా. తర్వాత ఏదో కన్వీన్స్ చేసి సీఎన్ ఏదో సస్పెన్స్ పెట్టాం, ట్రాన్స్ఫర్ పెట్టి వాళ్ళు కన్వీన్స్ చేసి తీసుకొచ్చారు. 1 day డెడ్ బాడీని తీసుకురావాలి వాళ్ళు. సీఐని సస్పెండ్ చేయగానే మేము తీసుకోమని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ అడ్డం తిరిగారు. సీఐనే టార్గెట్ చేశారు, ఊరు వాళ్ళ మీద రాలే. వాస్తవంగా పార్టీ పరంగా రాలేదండి ఆ రోజున, సీఐనే టార్గెట్ చేసింది ఆ రోజున వాళ్ళు. ఓకే, అది జరిగింది. ఓకే ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారంటే సత్తెనపల్లిలో అందుబాటులో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారా? నేను అల్లూరు దగ్గర నాకు వాస్తవంగా ఇక్కడ ఏంటంటే కమ్మ కమ్యూనిటీస్ వాస్తవంగా కాంగ్రెస్ వైకాపాలు ఎవరు లేరు. వాళ్ళ కమ్మ కమ్యూనిటీని గట్టిగా నిలబడి ఫైట్ చేసిన వాళ్ళు. ఓకే ఓకే, ఆ కమ్యూనిటీ పరంగా వాస్తవంగా ఒక ముద్ర ఉంది, రెడ్డిస్ అంతా వైకాపా అని, కమ్మాస్ అంతా టీడీపీ అని. ఈ అబ్బాయి కమ్మ కమ్యూనిటీ సంబంధించిన కుర్రాడు. ఓకే, మరి కమ్మ సామాజిక వర్గం అయితే ఏమంటారు ఇప్పుడు? పార్టీ జనరల్ గా నేను చెబుతుంది. ఓకే, అందుకని వాళ్ళ విలేజ్ లో నేను చెప్పిన వాళ్ళు కూడా ఎవరు వ్యక్తిగతంగా ఏమల్లా. ఓకే, పందాలు అనే పదం ఎవరు ఒకరిద్దరు వాడారుగా నేను చూసా, వాళ్ళ మాట నేను ఇంటర్వ్యూలో చూసా. ఒకరిద్దరు రొటీన్ గా అన్నారు తప్పక అవి ఆ విలేజ్ లో ఎవరు అలా పందాలు టీడీపీ వాళ్ళు. మొన్న ఇంటర్వ్యూ జరిగింది ఒకటి, అందులో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ విలేజ్ లో ఆ మాట అల్లా. జగన్మోహన్ రెడ్డి రావడం తప్పని మాట్లాడారు తప్పక ఆ అబ్బాయి పందాలు కలిశాడని అట్లా వాళ్ళు ఎవరు మాట్లాడారు, బయట వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఓకే ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ వివరాలు అందించేందుకు మాకు ఫోన్ లైన్లో వివరాలు అందించేందుకు థ్యాంక్ యూ అండి. జూపుడి గారు మళ్ళీ లైన్ అందుబాటులోకి వచ్చారు. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే షెడ్యూల్ ప్రకారము నాకు తెలిసి 12 గంటలకంతా ప్రోగ్రాం ముగిసిపోవాలి, ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, పోలీసు ఇచ్చిన సమయం కూడా మీరిపోయింది కదా, మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు వెళ్ళడానికి ఇంకా చాలా సమయం పట్టేటట్టుంది, కుటుంబాన్ని పరామర్శించాలి, మరి ఎప్పుడు అవుతుంది ఇదంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ జనము చూస్తే నిమిషానికి పెరుగుతూ పోతున్నారు, మరి పోలీసులు ఒకవైపు టెన్షను, ఏంటంటారు ఇదంతా? సార్ ది గవర్నమెంట్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఎస్టిమేట్ ఎలాంటి లీడర్ పోతున్నాడు, ఆ లీడర్ వస్తున్నప్పుడు ఎంతమంది జనం వస్తారు, వాళ్ళకి ఎంత టైం ఉంటుంది, వీరన్నీ గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసుకోవాలి సార్. ఎస్టిమేషన్లో అంటే యాంటిసిపేట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మీరు 100 మంది 3 వెహికల్స్ అంటే బ్యారికేడ్లని బయటికి నెట్టేసి అభిమానాన్ని కుమ్మరించడానికి సిద్ధపడినటువంటి జనం ప్రవాహం లాగా రోడ్ల మీదకి వచ్చేసారు సార్. దానివల్ల టైము లేట్ అవుతుంది. మీకు ఇచ్చిన టైం 12 గంటలు అయిపోయింది, మీరు ఇప్పుడు పల్నాడులోకి ఎంటర్ అయ్యారు అని వెనకబొమ్మని చెప్తారు, ఏది పొరపాటున అలా చెప్తే ఇబ్బంది కదా సార్. వింటున్నారా? వింటున్నా ప్రభాకర్ గారు చెప్పింది కరెక్టే, కానీ పోలీసు ఇచ్చిన సమయాన్ని మీరు వృధా చేసేసి అక్కడంతా కూడా జనం ఎక్కువ అయిపోతున్నారు, పోలీసులకు పని ఎక్కువ పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఒకసారి ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళింది, ఎన్టీ రామారావు గారు వచ్చారు సార్. ఆయన ఈరోజు సాయంత్రం ప్రోగ్రామ్ ఇస్తే అది రేపు సాయంత్రానికి ప్రోగ్రామ్ అయ్యేది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు ఒకరోజు ఆయన మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఇస్తే అది ఎల్లుండి అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఈరోజు 12 గంటలు అనుకుంటే అది 3 రోజులు లేట్ అయ్యేది. సో ఈ లోపల వెనక్కి వెళ్ళిపోతారా? లేదు కదా. సో వీ హావ్ టు రీచ్ ది గోల్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? మీకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విగ్రహావిష్కరణకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందా? అంటే నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేరుకోవడానికి ఎంత సమయం పట్టచ్చు సార్? పల్నాడులోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. నాకున్న సమాచారం మేరకు ఎంటర్ అయిన తర్వాత మినిమం ఇంకొక 2 గంటలు పడుతుంది సార్ అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే పల్నాడు మొత్తం జనసమూహం అయింది. ఓకే, ఇంకో 2 గంటలు ఈ టెన్షన్ ని భరించక తప్పదు. ఒక్క నిమిషం జూపిడి గారు ఒక్క నిమిషము. ఏ వర్గానికి అయితే ఆయన వ్యతిరేకం అని చెప్పారో ఆ వర్గాలు, ఆ ప్రజలు, అభిమానులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కులం గానీ, మతం గానీ, ప్రాంతం గానీ ఏమీ పట్టించుకోవట్లేదు, పట్టించుకోడు కూడా. దయచేసి ఆయనకి చనిపోయిన అతను వేరే కమ్యూనిటీ కాబట్టి ఆ కమ్యూనిటీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయింది ఒక మనిషి అనేది చూడరా. ఇక్కడ కులాలు ఎందుకండి? చనిపోయింది ఒక మనిషి, దాన్ని మానవత్వంతో చూడాలి. కులాలు ఎందుకు ఇక్కడ? కులాల కుంపట్లేంటి? ఒక అభిమాని, ఒక మనిషి, ఆయన మీరు అన్నట్టుగా మానవత్వం కూడా ఎట్లా ఉండాలంటే సార్, హృదయాన్ని ఇలా ఎక్స్పాండ్ చేసి చూడాలి. హృదయాన్ని కుదించుకొని చూస్తే అర్థం కాదు మనకి. రాజశేఖర రెడ్డి గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పీపుల్ లీడర్స్ షుడ్ ఎక్స్పాండ్ దేర్ హార్ట్. అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇంకొక 2 గంటలు ఆ ప్రాంతానికి పోవటానికే సరిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి బహిరంగ సభ కూడా పెట్టకుండా, ఎవరితోటి మాట్లాడకుండా ఆయన రావడానికే 2 గంటలు పడుతుంది వెనక్కి, ఏది అక్కడి నుంచి బయలుదేరటానికి. సరే జూపిడి గారు, మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు జనసేన అంటే పల్నాడు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఓకే అండి, టెక్నికల్ ఇష్యూ ఉంది. జూపిడి గారు కంటిన్యూ. జూపిడి గారు, ఆయన అక్కడ ప్రజలు కానీ కోరుకున్నారు అనుకోండి, మీరు కాస్త మాట్లాడండి, మేమందరం భయభ్రాంతులు గురవుతూ ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అభిమానం చెప్పుకోవడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఇక్కడ అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఆయన ఖచ్చితంగా ధైర్యం ఇవ్వడం కోసం మాట్లాడతాడు బహిరంగ సభ లాగా. అది మళ్ళీ బహిరంగ సభ నిన్ను ఎవడు పెట్టమన్నాడు, నిన్ను ప్రజలతో ఎవడు మాట్లాడమన్నాడు, ఆయన కూడా కేసు కూడా పెట్టచ్చు. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు మాట్లాడితే ఇంకా టైం పట్టొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది మెయింటైన్ చేస్తాడు కాబట్టి, మన పొద్దుల్లో కూడా అక్కడ టొబాకో యార్డ్ దగ్గరికి వెళ్ళాం. టొబాకో యార్డ్ దగ్గర ఓన్లీ ప్రెస్తో మాట్లాడి, ఇక్కడ కూడా ప్రెస్తో మాట్లాడతాడు ఆయన. ప్రెస్తో మాట్లాడినప్పుడు 1 గంట మాట్లాడచ్చు, 1 అరగంట మాట్లాడచ్చు. జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తాన్ని కూడా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఖచ్చితంగా సిద్ధపడి ఉంటారు. ఆయన 1 yearలో ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది, ఎలా ప్రజల మీద దాడులు చేస్తుంది, వైఎస్ఆర్ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎలా కేసులు పెట్టి జైల్లో పంపుతున్నారు, వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు నాయకులు చనిపోవాల్సి వచ్చింది? జూపిడి గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అనమాట.
ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్కే పరిమితం అయిపోయారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరిగినా, పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో ఇలాంటి అపశృతులు జరిగినా కూడా కనీసం ప్యాలెస్ దాటి బయటకు వచ్చేవాళ్ళు, స్థానిక నాయకులు వెళ్ళి పరామర్శించేవారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు అంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేవారు అక్కడ కార్యాలయం వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అదే వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే జనమే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే జనమే. ఆ జనం ఎప్పుడు దూరం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు పని కట్టుకొని ఎందుకు వస్తున్నారు ప్రతి కార్యక్రమానికి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సార్ ఇది పని కట్టుకొని వచ్చే కార్యక్రమం కాదు సార్. ఇది ఒక మనిషి చనిపోతే ఒక సమాజం ఎఫెక్ట్ అయితే ఒక పొలిటికల్ పార్టీగా ఆ పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి బాధ్యత ప్రకారం, లేకపోతే పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ప్రకారం దాని నాయకుడు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాడు. అంటే ఇలాంటి ఇష్యూస్ని బేస్ చేసుకొని ప్రతిపక్షంలో ఉన్న మాకు జనబలం ఇంకా తగ్గలేదు చూడండి అని ప్రభుత్వానికి చూపించడానికైనా ఈ ప్రయాణాలు అంటున్నారు. కాదు సార్ ఇది మేము బల ప్రదర్శన చేయటం కోసం కాదు సార్. ఒకవేళ మేము బల ప్రదర్శన చేస్తే సీన్ వేరుగా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు 100 మందికి రిస్ట్రిక్ట్ చేశారు, 3 వాహనాలుగా రిస్ట్రిక్ట్ చేశారు. మేము ప్రభుత్వం ఏం చెప్పిందో దానికి అంగీకరించి బయలుదేరాం సార్. ఇక్కడ దయచేసి మీరు కూడా అంటే అర్థం చేసుకుంటారని నేను భావిస్తాను. ప్రభుత్వం ఏ కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్ ఒబే చేస్తూ మేము బయలుదేరాం. కానీ సీమల్లాగా జనం పుట్టలు పెగిలినట్టుగా జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఏంటి ఈ బిడ్డకి ఒక 5 సంవత్సరాలు చిన్న వయసులో ప్రభుత్వాన్ని పరిపాలిస్తే అతన్ని ఓడించడమే కాకుండా దొంగతనంగా అతను బయటకు వస్తుంటే ఈ కంట్రోల్ ఏంటి ఆయన మీద, ఈ ఆంక్షలు ఏంటి అని తట్టుకోలేక ప్రజలు బయటకు వచ్చి గొంతెత్తున్నటువంటి నేపథ్యం సార్. ఇది ఒక ప్రజల ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రజల అభిమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. అవతల మనకు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి భావనారాయణ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే భావనారాయణ గారు. నమస్తే అండి. ఏంటి భావనారాయణ గారు, సత్తెనపల్లి మొత్తం కూడా పల్నాడు జిల్లా మొత్తం హై టెన్షన్ అంట. ముఖ్యంగా సత్తెనపల్లిలో మొత్తం టెన్షన్ వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాకతో అక్కడ చీమల పుట్ట పగిలినట్లుగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారంటున్నారు. ఏంటి పరిస్థితి అండి? చీమల పుట్టలు పగిలినట్టుగా అయితే ఏం లేదండి. మీరు చెప్పిన విధంగా ఉత్కంఠ అయితే ఉంటుంది. ఎందుకంటే అరాచక శక్తులు కాబట్టి అరాచక శక్తులు ఇక్కడ పర్యటనకు. ఇక్కడ ఎవరు అరాచక శక్తులు అండి? ఎవరు అరాచక శక్తులు అంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వారి పార్టీలో ఉన్నదంతా కూడా అటువంటి నాయకులే ఉన్నారు. వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ అలజడులు సృష్టించడం వాళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది. సత్తెనపల్లిలో కూడా ఇక్కడ ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలన్నటువంటి ఆలోచనతో వస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఒక గ్రామ స్థాయి నాయకుడు, వైసీపీ నాయకుడు. అతను చనిపోయాడు. వారి విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం అయితే మేము తప్పు పట్టలేదు. కానీ వారు వస్తున్న విధానం ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా. ఇక్కడ ఒకటి మరణించిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని, పుట్టడి దుఃఖంలో ఉన్న వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే దీనికి ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే అప్రతిష్ట ఏంటంటారు? అంతవరకు ఓకే సార్. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి చనిపోయాడు, వారి కుటుంబాన్ని పరామర్శించడం ఓకే, వారి విగ్రహావిష్కరణకు రావడం కూడా ఓకే అండి. దానికైతే మేము అబ్జెక్షన్ చెప్పాం. కానీ అప్రతిష్ట ఎందుకు వస్తుందంటారు? అప్రతిష్ట ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒత్తిళ్ల వల్ల అతను ఏదో ఇబ్బందులు పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ప్రచారాన్ని వీళ్ళు చేస్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం సార్. అది చాలా అబద్ధం అండి. ఎందుకంటే అతను బెట్టింగ్లో ఎలక్షన్ టైంలో వైసీపీ అధిష్టానమే మరి వారు గెలుస్తున్నామన్న ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. అది నమ్మిన నాయకులు విచ్చలవిడిగా బెట్టింగ్లకు వెళ్లారు. దాని ద్వారా వారు ఇబ్బందులకు ఎదుర్కొని ఒత్తిళ్లను తట్టుకోలేక ఎవరైతే వారి దగ్గర డబ్బు బెట్టింగ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒత్తిళ్ల వల్ల, వారి కుటుంబ సభ్యుల ఒత్తిళ్ల వల్ల ఇటువంటి జరిగింది తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే భావనారాయణ గారు, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక్క విషయం ఇక్కడ ఇంతకు ముందే మనతో మాట్లాడారు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇక్కడ సరే అతను పందాలు కాశారని కాసేపు అనుకుంటే పందెం కాసింది ఎవరితో? టీడీపీ వాళ్ళే కదా. టీడీపీ వాళ్ళతో పందెం కాశారు. టీడీపీ వాళ్ళ ఒత్తిడి వల్లే చనిపోయాడు అనుకుంటే ఎంతమంది టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు అని ఆయన ప్రశ్నించారు. ఇదివరకు మనతో ఆన్లైన్లో మాట్లాడుతూ దానికి ఏమంటారు మీరు? పందాలు కాశారు కాబట్టి ప్రత్యర్థులు టీడీపీ వాళ్ళు అనుకోవడం అది కరెక్ట్ గా సార్. వైసీపీలోనే గెలుస్తారని చెప్పి
కొంతమంది లేదు గెలిచే అవకాశం లేదని కొంతమంది, ఇన్ని స్థానాలు వస్తాయని కొంతమంది, ఇంత మెజార్టీ వస్తుందని కొంతమంది, వైసీపీలో ఉన్న వాళ్ళే అలా అంటే వైసీపీ వాళ్ళే పందాలు కాచుకున్నారంటారా మీరు? షూర్, అలాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు పందాలు కాకరంటే చెరకు వైపు ఉండాలని లేదు సార్. అంటే పందాలు కాస్తే ఒకవేళ న్యూట్రల్ పర్సన్ తోనే కాస్తారు, లేదంటే టీడీపీ వాళ్ళతోనో, జనసేన వాళ్ళతోనో, బీజేపీ వాళ్ళతోనో, వీళ్ళతో కావచ్చు రాజకీయ పార్టీలతో. పందాలు ఒకటే పార్టీలో ఉంటే వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఎందుకు కాచుకుంటారు? వాళ్ళందరూ కూడా కోరుకుంటారు కదా పార్టీలో ప్రతి నాయకుడు అంటే ఎమ్మెల్యేగా పొడిచిన ప్రతి ఒక్కరు గెలవాలి, పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు కదా, వేరే వాళ్ళకి ఎందుకు కాస్తారండి? గెలవాలనే ఆలోచన ఉంటుంది సార్. కానీ ఏంటంటే బెట్టింగ్ దగ్గరకు వచ్చేసరికి మెజారిటీల మీద, స్థానాల మీద కూడా ఎన్ని స్థానాలు గెలుస్తారు, ఏ స్థానం గెలుస్తారు అనే వాటి మీద కూడా అది ఎవరితో, టీడీపీతోనో, జనసేనతోనో, బీజేపీతోనో, ఇకపోతే వామపక్షాలతోనో కాసే అవకాశం ఉంటుంది కదా. న్యూట్రల్ పర్సన్ తో కావచ్చు. మరి వాళ్ళందరిలో అంటే ఇతను పందాలు కావడము ఒకవేళ కరెక్టే అనుకుంటే, పందెం కాసి అప్పుల పాలైతే వాళ్ళ ఒత్తిడితో చనిపోయినప్పుడు అది తప్పు కదా. నిన్నటి రోజు మనం చూసాం కుప్పంలో ఆ అప్పు చేసి ఆమె అప్పు తీర్చలేదని వడ్డీలు కట్టేది ఒక మహిళను చెట్టుకు కట్టారు టీడీపీ కార్యకర్త అనేది నిన్నంతా కూడా పెద్ద హల్చల్ అయింది, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. దాని మీద వెంటనే ఆదేశించారు, ఎవరైతే ఉన్నారో బాధితుల్ని రక్షించి ఆ దాడికి పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని సీఎం గారు ఆదేశించారు. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, ఎస్పీ గారితో మనం చూసాము. మరి ఇక్కడ కూడా నాగమల్లేశ్వరరావుని ఒత్తిడి చేయడంతో అంటే అప్పులు అంటే పందాలలో గెలిచిన వారు తమ అప్పులు చెల్లించాలని ఇక్కడ ఒత్తిడి చేయడం వల్ల చనిపోయి ఉంటే వారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అవును సార్, అటువంటి వస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారండి. కాకపోతే ఇక్కడైతే చాలా స్పష్టం అండి. ఇక్కడ విషయం ఏంటంటే నాగమల్లేశ్వర అనే వ్యక్తి ఎలక్షన్ తర్వాత గ్రామంలో ఉన్నది లేదు. మీరు స్థానికంగా నిన్న ఇవాళ వస్తున్నటువంటి స్థానిక మీడియాలో వార్తలు కూడా మీరు గమనిస్తే అతను గ్రామంలో లేడు. కానీ గ్రామంలో ఉన్న కూటమి నాయకుల ఒత్తిళ్లు, స్థానిక పోలీసుల ఒత్తిళ్లు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది అవాస్తవం అండి. పోలీసులు కూడా గ్రామంలో ఉండడం వల్ల, మీరు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గ్రామంలో ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు రావచ్చు, మీరు ఎడంగా ఉండని సూచించినట్టుగా స్థానికంగా వార్తలు ఉన్నాయి. అది బెదిరింపులు అయితే కాదండి. బెదిరింపుల వల్ల అయితే ఇలా జరగలేదు. ఇంకో మాట ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయినందుకు ఇంట్లోకి రానివ్వలేదని కూడా కొంత ప్రచారం ఉంది ఇక్కడ. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారండి, అతను గ్రామంలోకి వస్తే కాల్చి చంపుతాను తుపాకీని ఎక్కువ పెట్టి ఒక సీఏ బెదిరించాడు ఆ రోజు, అందుకే అతను అవమానం భరించలేక గుంటూరుకి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇది అబద్ధం సార్, అబద్ధం. ఇప్పుడు గుంటూరు తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు గుంటూరులో ఉంటారు. తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు. అప్పుల వల్ల తమ్ముడిని ఏదో సహాయం కోరినట్లుగా, తమ్ముడు దానికి నిరాకరించినట్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఉంది. ఆ కోణంలో ఎందుకు అనుకోకూడదు, తమ్ముడు నిరాకరించాడు కాబట్టి మనస్తాపంతో చేసుకుని ఉండొచ్చు. అది కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం అవసరం, మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. సరే, మరి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎట్లా లక్షలాది మంది జనం వస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా అలాగే వస్తారు కదా. మరి ఇన్ని ఆంక్షలు విధించడం కరెక్ట్ అంటారా? ఆంక్షలు అనేవి జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మొన్న జరిగింది సార్, అక్కడ గొడవలు అయినాయి కాబట్టి అటువంటి పునరావృతం కాకూడదని పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ మనం అదే పోలీసులని, ప్రభుత్వాన్ని నిందిస్తాం కదా. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఎందుకు అనుకోకూడదు, అన్నట్టు జరిగేదానికి అవకాశం కల్పించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చు కదా. ఓకే ఓకే. ఓవరాల్ గా ఇప్పుడు పల్నాడు నియోజకవర్గంలో పరిస్థితి ఏమంటారండి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటించి పరామర్శించే వ్యక్తులు దాదాపుగా అన్ని చోట్ల సంఘటిత శక్తులు, జులాయిగాళ్లను, జోదుగాళ్లను, బెట్టింగ్ రైళ్లను ఇట్లా పరామర్శించు అనుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా వారి స్థాయికి తగింది కాదు. వారు పర్యటనలు చేసేప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడం ప్రభుత్వం మీద అది ఆయనకి మంచిది కాదు. ఆయన కూడా మీకు మానవత్వం ఉందా అంటే ఏమంటారు సార్? మీకు మానవత్వం ఉందా అంటే ఏమంటారు? తప్పకుండా మానవత్వం ఉంది. ఎందుకంటే ఇలాంటి జులాయిగాళ్ళు, జూదగాళ్లను, వాళ్ళని వీళ్ళని అనేసి ఒక చనిపోయిన వ్యక్తిని అవమానించడమే, వారి కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేసేలా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. వారు బాధపడే అవకాశం కూడా ఉంటుంది కదా. లేదు సార్, నేను ఓవరాల్ గా మీరు పల్నాడు జిల్లాల పరిస్థితుల మీద అడిగినందుకు నేను చెప్తున్నాను. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏదైతే నాగమల్లేశ్వర గారు ఉన్నారో, నాగమల్లేశ్వర గారి కుటుంబంతో నాకు కూడా పరిచయం ఉంది. గతంలో మేము కలిసి పనిచేసిన వాళ్ళ కుటుంబంతో, నాగమల్లేశ్వరరావుతో పరిచయం ఉంది, వాళ్ళ తండ్రి గారితో పరిచయం ఉంది, వాళ్ళ సోదరుడు కూడా, నాకు అందరూ కుటుంబం మొత్తం పరిచయం. నేను వారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడట్లేదు. మొన్న తెనాల్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను తప్ప ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళని బాధ పెట్టాలని కాదు. వాళ్ళ కుటుంబం నాకు కూడా సన్నిహితులండి. పార్టీలు వేసినంత మాత్రాన వారి కుటుంబం మీద నిందలు వేసే ఆలోచన అయితే నాది కాదు.
నేను జరిగిన సంఘటన పట్ల వారి కుటుంబానికి నేను కూడా సానుభూతి తెలియజేస్తున్నాను. కానీ నేను మాట్లాడుతున్నది ఏంటంటే వైసీపీ పార్టీ పరంగా చేసేటువంటి ప్రచారాన్ని నేను ఖండిస్తా ఉన్నా. ఓకే థ్యాంక్ యూ భావనారాయణ గారు, వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ అండి. మళ్ళీ మిమ్మల్ని మరొకసారి ఫోన్ లైన్లో కలుసుకుంటా. ఓకే, జూపిడి గారు లైన్లో ఉన్నారండి. ఓకే జూపిడి గారు, విన్నారు కదా ఇప్పుడు మీరు, అంటే ఇలా గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండేందుకు ఒకవేళ ఎలాంటి అపశృతి జరిగినా కూడా మళ్ళా ప్రభుత్వాన్నే, కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తారు, పోలీసులనే కదా నిందిస్తారు వీళ్ళు, అందుకే ఇలాంటి ఆంక్షలు విధించామనేసి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి భావనారాయణ గారు ఆరోపిస్తున్నారు. మరి మీరేమంటారు? అంటే భావనారాయణ గారు ఏం మాట్లాడారో మాకైతే వినపడలేదు సార్. మీ మాటలే మాకు వినపడతా ఉన్నాయి. మీ కాన్వర్జేషన్ బట్టి మీరు లాస్ట్ లో మీకు అసలు మానవత్వం ఉందా లేదని ఒక మాట అడిగారు. దాన్ని బట్టి నేను మొత్తం అర్థం చేసుకోగలను. చనిపోయిన వ్యక్తి మీద ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో అది భావ్యం కాదనే మీరు ఒక అంశాన్ని గుర్తు చేసినట్టున్నారు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని. ఓకే, రియల్లీ ఆ మానవత్వాన్ని, అంటే మీకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఒకటి ఉంది సార్, అది సినిమా పేరు నేను మర్చిపోయాను కానీ, శరత్ బాబు గారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి. లాకప్ డెత్ జరుగుతుంది ఆ సినిమాలో. లాకప్ డెత్ ఒక అతను చంపేస్తే మిగిలిన అతను నీలాంబరం అనే ఒక అతను ఉంటాడు. ఆ నీలాంబరం బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు సినిమా హాల్ దగ్గర. నీలాంబరం నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నీ గదిలో ఇంకొక అతను ఉండేది కదా, అతన్ని ఎన్కౌంటర్ చేశారు, అతని గురించి ఏమైనా చెప్తావా అని అడిగితే అతను బోర్డుని ఏడుస్తాడు. ఆ నీలాంబరం అనే అతను బోర్డుని ఏడుస్తాడు. ఆ శరత్ బాబు గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమంటాడంటే, చాలు నీ దగ్గర నాకు ఆన్సర్ దొరికింది, నీ కన్నీళ్లే నాకు సమాధానం, నీలో ఇంకా మానవత్వం మిగిలే ఉంది, వాడిని అన్యాయంగా చంపేశారనేది అర్థం అవుతుందని చెప్పావు. థ్యాంక్ యూ నీలాంబరం, నీలో నువ్వు బ్లాక్ మార్కెట్ లో టికెట్ అమ్ముకునేవాడైనా నీలో మానవత్వం ఉంది అని ఆయన ఒక సందేశాన్ని మనకిస్తాడు. మీరు అడిగిన దానికి నేను దాన్నే ఉదాహరణగా తీసుకొని, కనీసం అమానుషంగా మాట్లాడే వ్యవహారం కానీ, చనిపోయిన వ్యక్తి పట్ల కనీసం గౌరవం కూడా లేకుండా, ఆ తల్లిదండ్రుల హృదయ ఆవేదన ఒకసారి చూడండి. ఒకవేళ బెట్టింగ్ పెట్టుండొచ్చు, సున్నితమైన హృదయం కాబట్టి తట్టుకోలేక కొన్ని అంశాల్లో ఇలాంటి జరిగి ఉండొచ్చు. కానీ దానికి జూదగాలను, ఇలాంటి పందెం రాయలను, జూదగాలను ప్రోత్సహించడము, ఇలా పరామర్శలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ జగన్ గారికి అని ఆయన అడుగుతున్నారు. అదే సార్, ఇప్పుడు జూదగాడు ఎప్పుడు జూదగాడుగా పుట్టాడండి. వీళ్ళు ఎవరో ఒకళ్ళు తయారు చేస్తారు. ఆ విధంగా వాళ్ళు తయారు చేసినంత మాత్రాన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నేను చూస్తాం. కొన్ని అవలక్షణాలు ఉండొచ్చేమో, దాన్ని మనం టోటల్ గా తీసేస్తాం. మనిషిని ఒక పోరాటంలో కానీ లేకపోతే ఇంకొక దానిలో కానీ జరిగినప్పుడు, లేదా ఒక రాజకీయ పార్టీలో కొన్ని అంశాలు జరిగినప్పుడు మనం ఒక వ్యక్తిని తృణప్రాయంగా తీసేసి వీడు జోదగాడు, వ్యభిచారి, లేకపోతే వీడు దొంగ, వీడందరూ ఈ విధంగా చిత్రీకరిస్తే ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? రాజకీయ పార్టీల్లో ఎంతమంది ఉన్నారు? మీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరు? నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ 100% ఆ హ్యుమానిటీ అనే రక్తాన్ని ఎక్కించుకొని ఉన్నటువంటి వాళ్ళ అయ్యుంటే అక్కడ చాలాసార్లు గొడవలు ఎందుకు జరిగినాయి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో మాట్లాడేవాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంతమందికి వార్నింగ్ ఇచ్చేవాడు? కానీ ఇవన్నీ మనం మర్చిపోతే రాజకీయ పార్టీల్లో ఈ అవహేళనలు కానీ లేకపోతే అమాన్యమైన ఘటనలు కానీ మనిషిని మనిషిగా మనం చూడకుండా ఒక దౌర్భాగ్యంలాగా చూసి మాట్లాడితే ఇట్లానే ఉండేది సార్. ఐఎమ్ సారీ, ఆ కాన్వర్జేషన్ ఏంటో నాకు తెలియదు కానీ మీ ఆన్సర్ని బట్టి నేను ఇది చెప్పాల్సి వచ్చింది. అతను నాగమల్లేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అభిమాని, వాళ్ళ కుటుంబం మొత్తం. వెంకటేశ్వరరావు గారు నాకు తెలుసండి, నాకు పరిచయం ఉన్న వ్యక్తి. చాలాసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎలా డెవలప్ చేయాలి నాతో చాలాసార్లు చర్చించాడు పార్టీ సెంట్రల్ ఆఫీస్లో. ఆ అభిమానంతో చేతు వాళ్ళకున్న అభిమానాన్ని వీళ్ళు కొలవలేరండి. దేంతో కొలుస్తారు? దే కెనాట్ మెజర్. అంటే భావనారాయణ గారు చెప్తుంది ఒకటే, ఇక్కడ గ్రామస్తులు ఎన్నికల తర్వాత గ్రామస్తులే తను అడ్డగించారు, గ్రామంలోకి రానివ్వకుండా చేశారు, అతను కూడా అప్పులు చెల్లించాలని గుంటూరులో ఉంటున్న తన సోదరుని దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అడిగితే తన సోదరుడు కూడా ఇవ్వకుండా ఏదో అవమానంగా మాట్లాడాడు, తద్వారానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూడా వాళ్ళ నుంచి వస్తున్న వాదన. పందాలు కాచింది కూడా వైసీపీలో వారే కాచారు తప్పితే దీన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటున్నారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మేమేమి పెద్దగా అనాల్సిన అవసరం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి సంతాపం తెలవడం కోసం, ఆ కుటుంబానికి కాస్త ధైర్యం ఇవ్వడం కోసం, ఆ కుటుంబం ఉన్న బాధల్ని కాస్త తగ్గించడం కోసం ఆయన అక్కడికి వెళ్తున్నాడు సార్. వీళ్ళలో వీళ్ళు గొడవ పడ్డారా, లేకపోతే బ్రదర్స్తో గొడవ పడ్డారా,
ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనవసరం. ఆ కుటుంబం అక్కడ ఉన్న రాజకీయ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఈయన పార్టీ కోసం, పార్టీ అభిమాని, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, మీరు వస్తే బాగుంటుంది, వాళ్ళని ఓదార్చచ్చు అని అంటే మాత్రమే వెళ్ళాం. కానీ ఆ లోపల ఉన్నటువంటి లోపల గ్రామం మొత్తం వెలేస్తే ఈ రోజు గ్రామం మొత్తం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతుంది సార్? అక్కడ గ్రామం మొత్తం ఎందుకు ఈ రోజు మొత్తం వచ్చి ఎంట్రన్స్ లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు సార్? చెప్పండి. రివర్స్ కదా మనం మాట్లాడుకునేది. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ఎంటర్ అవడంతో పల్నాడులో భాగమే కదా, మీరు ఎందుకు దాన్ని ఆ విధంగా ఎందుకు చూడలేకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఎక్కడ పెరిగిపోతుందన్న దుగ్ధ మీలో కనపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ 11 సీట్లు వచ్చినాయని మీరు అవహేళన చేసినప్పటికీ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు మా ఓటు ఎక్కడో మాయమైపోయింది, ఎక్కడో ఏదో జరిగిపోయిందని ఆలోచిస్తున్న ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బాబు మాది తప్పు అయిపోయింది, మేమంతా మీ వాళ్ళమే అనే చెప్పే ఒక సందేశాన్ని ఇవ్వటానికి తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చూడటానికి వస్తున్నారు సార్. వాళ్ళలో ఒక పశ్చాత్తాపం కనబడుతోంది ప్రజల్లో. ఒక దొంగతనం ఎక్కడో జరిగింది, ఆ దొంగలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు, మేము మా ఓటు ద్వారా కాదని చెప్తున్నారు వాళ్ళు, మేము ఓట్లు వేయలేదు వీళ్ళకని చెప్తున్నారు. దాన్ని కప్పించుకోవడం కోసం మీరు నిర్బంధాలు పెడితే, మీరు నియంత్రితంగా ఉంటే, మీరు లాఠీ చార్జీలు చేస్తా ఉంటే, మీరు కేసులు పెడతా ఉంటే, మీరు ఆంక్షలు పెడితే, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న విలేజ్కి 20 చెక్ పోస్టులు పెట్టి మీరు రాకుండా ఆపితే జనాన్ని ఎవడాపగలడండి? మీకు చైనా ఉద్యమాలు తెలీదా, లేకపోతే శ్రీలంకలో జరిగిన పోరాటాలు తెలీదా, లేకపోతే వియత్నాంలో జరిగిన పోరాటం తెలీదా, భారతదేశ స్వతంత్ర పోరాటం తెలీదా, లేకపోతే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఒక పాదయాత్రలో లేదా ఉద్యమంగా వచ్చినప్పుడు ప్రజలు ఎలా కదిలేరో తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ప్రజలు ఏ విధంగా కదిలారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పెట్టింది, ఎందుకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కూటమిగా మీరున్నప్పుడు మీరు కూటమిగా రాగలిగితేనే గెలుస్తున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు ఓడిపోతున్నారు, ఇవన్నీ అర్థం కావటం లేదా? ఏంటి సార్ ప్రజా చైతన్యాన్ని, ప్రజల ఆలోచనని వాళ్ళు టీ బంకుల దగ్గర మాట్లాడుకునేటప్పుడు వినండి ఒకసారి. వాళ్ళు ఎక్కడో ప్రత్యేకంగా కూర్చొని చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వినండి ఒకసారి వాళ్ళ రాజకీయాలు ఏం మాట్లాడతారో. అద్భుతమైన నాలెడ్జ్ని ప్రదర్శిస్తారు సార్. ఈరోజు వస్తున్న జనం ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఆ గ్రామం మొత్తాన్ని, ఈ కుటుంబాన్ని మొత్తం వెలివేశారు అనుకోండి, ఎందుకు కదిలింది ఆ గ్రామం ఈరోజు? ఎందుకు కదిలారు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఈరోజు? సంఘీభావం కాదా? ఒక కాకి చనిపోతే 100 కాకులు ఎలా వచ్చినాయి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త ఒకరు చనిపోతే మీరు ఇంతకాలం సృష్టించినటువంటి అభూతాలు కానీ, కల్పనలు కానీ, భయాందోళనలు కానీ వీటన్నింటి కాదని తమ నాయకుడు వచ్చినప్పుడు ధైర్యంగా అందరూ వచ్చి ఒక చోట చేరటం, దీన్ని ఏ విధంగా చూడాలి మీరు? ఇదంతా కూడా పార్టీ పైన కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు ఉన్న నిబద్ధత కావచ్చు, ఉన్న ప్రేమ అభిమానులు అనుకోవచ్చు. మరి అయితే చూద్దాము, ఇంకా సమయం పెరుగుతూనే ఉంది, పోలీసులు ఇచ్చిన సమయం దాటిపోయింది, ఎప్పుడు ఇంకా 1-2 గంటలు పట్టే అవకాశం కూడా ఉంది నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడానికి, విగ్రహావిష్కరణ జరగడానికి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే సత్తెనపల్లిలో ఉంది. అయితే ఏం జరుగుతుంది ఏమనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. అంతవరకు వీక్షిస్తుండండి. ఇట్స్ యూటీవీ.